Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వాచ్ విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం అంటే సక్సెస్ని మీ అరచేతిలో ఉంచుకోవటం అని అర్థం. అది మర్చిపోకండి. మీకు ఎటువంటి ప్రశ్న డౌట్ వస్తే ఆ క్వశ్చన్ని ఆ క్వరీని విఎంఆర్ లాజిక్స్ టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్స్. మీరు ప్రత్యక్షంగా విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్లో దిల్షుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ గైస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్క్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ విద్యా మిషన్లో భాగంగా ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. సో ఈ ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు, ఇవన్నీ కూడా జిల్లాల వారీగా విడుదలవుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఒక జిల్లా నుంచి అయితే విడుదల కావడం జరిగింది. 10వ తరగతి విద్యార్హతతో కూడా ఇందులో ఉద్యోగాలు ఉన్నాయి. నర్సింగ్ చేసిన వారికి ఉద్యోగాలు ఉన్నాయి. 10+2 వొకేషనల్ కోర్స్ చేసిన వారికి ఉద్యోగాలు ఉన్నాయి. ఇలా ఇవి 20 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గనక ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ముందుగా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ గుంటూరు జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. ఓకేనా. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఇన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్, డిపిఎంయు అంటారు, ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్ గుంటూరు. సో వీరందరినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లోనే తీసుకోబోతున్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఏజ్ వచ్చేసి 42 సంవత్సరాల వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 47. ఎస్సీ ఎస్టీ బీసీల వరకు 47, అంటే 5 సంవత్సరాల వయో పరిమితి ఇవ్వడం అయితే జరిగింది. సో క్యాండిడేట్ షెల్ సబ్మిట్ అప్లికేషన్స్ యాజ్ పర్ ద ఫార్మాట్ గివెన్ బిలో అంటూ మనకైతే మెన్షన్ చేశారు. సో రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాలి. డ్రాప్ బాక్స్ అరేంజ్డ్ డిఎం అండ్ హెచ్ఓ గుంటూరు ఆన్ బిఫోర్ 59/2021 అంటూ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. 15వ తారీఖు లాస్ట్ డేట్. సో ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఎస్ఎస్సి సర్టిఫికేట్, కాపీ ఆఫ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉంటే ఓకేనా. క్వాలిఫికేషన్ మెన్షన్డ్ అగైనెస్ట్ పోస్ట్. నెక్స్ట్, కాపీ మార్క్స్ ఆఫ్ మార్క్స్ మెమో క్వాలిఫికేషన్. ఎస్సీ ఎస్టీ అయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ 4th to 10th మీ యొక్క ఏంటి మీరు లోకలా నాన్ లోకలా తెలియజేసేది అదేగా చెప్పుకోవచ్చు. మరి అప్లికేషన్ ఫీజు ఓసీబీసీ వారికి 500, ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 300 రూపాయల. సో ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఫీ. లేదా మీరు అప్లికేషన్స్ ఫీ షుడ్ బి పెయిడ్ త్రూ ద ఆన్లైన్ టు ద అమౌంట్, అంటే ఈ అమౌంట్ అనేది ఆన్లైన్లో పే చేయాలి. ఇక్కడ బ్యాంక్ కోడ్, నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరి పేరు మీద అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు. ద ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ ఐడి షుడ్ బి మెన్షన్ ఇన్ ద అప్లికేషన్ అంటూ, అంటే పే చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి ఏదైతే ఉందో అది మనం అప్లికేషన్లో పే చేయాలంటూ మెన్షన్ చేశారు. సో ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయండి. చాలా వరకు ఇక్కడ డాక్టర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ వదిలేయండి ఫ్రెండ్స్, డాక్టర్ ఉద్యోగాలు. సో ఎంబీబీఎస్ విద్యార్హతతో ఉన్నవి అయితే చెప్పడం లేదు, మనం అప్లై చేసుకోవడానికి వీలుగా ఉన్నాయి చెప్తాను. ఇక్కడ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్స్, బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు, సో గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూట్ నుండి చేసిన వారు ఎలిజిబుల్ అండి. 22,500 శాలరీ. నెక్స్ట్ స్టాఫ్ నర్స్ సేమ్ అండి, మళ్ళీ సేమ్ క్వాలిఫికేషన్ 20 ఉన్నాయి, 22,500. నెక్స్ట్, సో ఇవి కూడా నర్సింగ్ ఉద్యోగాలు అండి. దీనికి కూడా అర్హత నర్సింగ్ ప్లస్ ఈ క్వాలిఫికేషన్ 20,000 శాలరీ. నెక్స్ట్, నర్స్ ఫర్ గాడియాట్రిక్ కేర్, అంటే అంటే ఇవన్నీ కూడా నర్సింగ్ ఉద్యోగాలే, బట్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. ఓకే, సో ఇక్కడ 3 ఉన్నాయండి ఈ ఉద్యోగాలు కూడా. 22,500 జీతము. స్టాఫ్ నర్స్ కూడా మళ్ళీ 22,500 సేమ్ క్వాలిఫికేషన్. స్టాఫ్ నర్స్ మళ్ళీ 22,500, 10 ఉన్నాయి ఇవి కూడా. నెక్స్ట్, ఫిజియోథెరపిస్ట్ అండి. ఓకేనా, బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, 30,000 శాలరీ ఉంటుంది వీరికి. ఆడియోమెట్రిషియన్, సో 10+2 వొకేషనల్ కోర్స్ చేసిన వారైతే దీనికి ఎలిజిబుల్, 21,000. సోషల్ వర్కర్ అండ్ ఎన్ఎంహెచ్పి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్లో ఉండాలండి కంపల్సరీగా. ఓకే, ఎంఎస్. సో నెక్స్ట్ చూసినట్లయితే కన్సల్టెంట్, క్వాలిటీ మానిటర్, ఎంబీబీఎస్ చేసి ఉండాలి, దీన్ని కూడా వదిలేయండి. నెక్స్ట్ హాస్పిటల్ అటెండెంట్ అండి, 2 ఉన్నాయి. 10వ తరగతి విద్యార్హత ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, 3 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఎనీ గౌట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్లో ఏదైనా పర్వాలేదు కానీ
సో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, 12,000 జీతము. శానిటరీ అటెండర్ వచ్చేసి 2 ఉన్నాయండి, ఇది కూడా 10వ తరగతి అర్హత. ప్లస్ ప్రైవేట్గా కానీ సో ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో కానీ 3 ఇయర్స్ అయితే వర్క్ చేసి ఉండాలి, 12,000 జీతము. ఓకేనా. సో మరి అప్లికేషన్ ఫామ్ కూడా దీనికి క్లియర్గా ఇవ్వడం జరిగింది, చూద్దాం. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూడండి క్లియర్గా. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాము. ఓకే. నెక్స్ట్ ఫుల్ నేమ్, క్యాపిటల్ లెటర్స్ యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం ఇవన్నీ కూడా ఫిల్ చేయండి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పే చేస్తాం కదా ఫీ 13వ కాలం చూడండి. ఇక్కడ ఆ ట్రాన్సాక్షన్ ఐడి అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మిగతావన్నీ కూడా ఇక మీకు తెలిసినవే, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డీటెయిల్స్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 4th to 10th వరకు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫైనల్గా ఏంటో రాయండి. అక్కడ డీటెయిల్స్, మార్క్స్ ఎన్ని మార్కులు వచ్చాయి, వర్క్ ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్, అటెండర్ అయితే అడిగారు కదండి, శానిటరీ అటెండర్ కూడా అడగడం జరిగింది. సో అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఏమేమి మనం జత చేయాలి ఈ యొక్క అప్లికేషన్తో పాటు అవన్నీ కూడా ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసుకోండి, అవన్నీ కూడా మెన్షన్ చేయండి. ఓకేనా. ఆన్ అండ్ బిఫోర్ 15th రోజు అయితే కంపల్సరీగా పంపాలి. ఓకేనా. థ్యాంక్ యూ అండి, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఆర్కే పబ్లికేషన్ తరపున 7 నెలల కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ఈ మ్యాగజైన్ని 50% ఆఫ్కి అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, పోలీస్ కావచ్చు, డిఎస్సీ కావచ్చు, అన్ని పోటీ పరీక్షలకి కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత అయితే అందరికీ కూడా తెలిసిందే. దాదాపు 15 మార్కులకు పైగానే కరెంట్ అఫైర్స్ అయితే మార్కులు రావడం అయితే జరుగుతుంది. సో ఈవెన్ 1 మార్కుతో కూడా ఉద్యోగాలు కోల్పోయినటువంటి సంఘటనలు చాలా చూసాం. కాబట్టి మనము ఏ సబ్జెక్ట్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ని అస్సలే నెగ్లెక్ట్ చేయకూడదు. మీరు గమనించినట్లయితే ప్రతి సబ్జెక్ట్ చూసినట్లయితే సో 5, 6 మార్కులు, మ్యాక్సిమం 10 మార్కులు ఆ విధంగా ఉంటాయి అంత హ్యూజ్ సబ్జెక్ట్లో. కానీ కరెంట్ అఫైర్స్ నుండి మాత్రం 15 మార్కులు కవర్ చేయొచ్చండి. ఓకేనా. సో మరి అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడతాయి. ఈ యొక్క మ్యాగజైన్ మొత్తం పీడిఎఫ్ రూపంలో తెలుగులో మాత్రమే లభిస్తుందండి, గమనించాలి. ఇందులో రాష్ట్రీయం కావచ్చు, జాతీయం కావచ్చు, అంతర్జాతీయం కావచ్చు, క్రీడల్లోని వార్తల్లోని వ్యక్తులు కావచ్చు, క్రీడలు కావచ్చు. ఓకేనా. అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, వీటన్నిటిని గురించి కూడా సమగ్రంగా ఉంటుందండి. సో అంతేకాకుండా ఈ పీడిఎఫ్ ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ జూలై నెల తీసుకున్నారనుకోండి, జూన్ నెల తీసుకున్నారనుకోండి, జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 31వ తారీఖు వరకు క్వశ్చన్ నెంబర్ 1 ఆ డేలో ఏ కరెంట్ అఫైర్స్ ముఖ్యమైనవి ఉన్నాయి అవన్నీ ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, స్టాటిక్ జీకే కూడా ఉంటుంది. అంత క్లియర్గా పగడ్బందీగా దీన్ని అయితే రూపొందించి మీకైతే ఇవ్వడము జరుగుతుందండి. మరి యొక్క 7 month మ్యాగజైన్లో 5,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. జనవరి నుంచి 2021 జనవరి నుంచి 2021 జూలై వరకు ఉంటుంది. ఓకేనా. మరి ఇందులో 5,000 కరెంట్ అఫైర్స్ బిట్స్తో పాటుగా జిఎస్ బిట్స్ కూడా ఉంటాయండి. ఈ యొక్క జనరల్ స్టడీస్ బిట్స్ ఏ విధంగా ఉంటాయంటే రోజువారీగా ఉంటాయి. రోజు 20 క్వశ్చన్స్, అంటే డే 1 20 క్వశ్చన్స్, డే 2 20 క్వశ్చన్స్, ఈ విధంగా 5,000కు పైగానే ఉంటాయండి. ఇంకా స్టాటిక్ జీకే అయితే అన్లిమిటెడ్గా ఉంటుంది. మరి ఈ యొక్క పీడిఎఫ్ని ఏ విధంగా పొందాలంటే కేవలం 120 రూపాయలు మాత్రమే అండి. యాక్చువల్గా మీరు 1 మంత్ కనుక తీసుకున్నట్లయితే 25 రూపాయలు అవుతుంది. అంటే 7 నెలలకైతే మీకు సో చాలా అమౌంట్ అయితే ఎక్కువగా అవుతుందండి, 175 ఆ విధంగా అవుతుంది. కానీ 120 రూపాయలకే తగ్గించి ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి దీన్ని ఏ విధంగా పొందాలంటే ఇక్కడ ఇచ్చాను చూడండి ఒక నంబర్, గూగుల్ పే మరియు ఫోన్పే నంబర్. సో 9030362853 అనేటువంటి నంబర్కి పేమెంట్ చేయాల్సి ఉంటుంది మీరు. ఓకేనా. పేమెంట్ చేసి ఆ పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్లో పంపినట్లయితే విత్ ఇన్ 1 hourలో మీకు పీడిఎఫ్ అయితే కంప్లీట్గా వస్తుందండి. డ్రైవ్ లింక్ పంపిస్తాను. డ్రైవ్లో మీరు ఎప్పటికైనా చదువుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఒక పాస్వర్డ్ ఉంటుందండి, ప్రతి ఒక్కరికి ప్రొటెక్టెడ్గా ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, మీరు చదువుకోవాలి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్లో భాగంగా జనరల్ స్టడీస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ మొత్తం 50 మార్కుల భాగంలో 38 మార్కులు వచ్చాయండి హైయెస్ట్గా. జస్ట్ కరెంట్ అఫైర్స్ మరియు మనం ప్రొవైడ్ చేసేటువంటి రోజువారీ 20 బిట్స్లో. ఓకేనా. దాని నుంచి అన్ని మార్కులు వచ్చాయండి. సచివాలయ ఎగ్జామ్స్లో కూడా చాలా బాగా కవర్ చేయడం అయితే జరిగింది. మీరు ఉచితంగా క్లాసులు కూడా వినవచ్చండి మన ఛానల్లో. దాదాపు 3 years నుంచి అయితే కంటిన్యూస్గా రెగ్యులర్గా క్లాసెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మీరు వినవచ్చు. ఓకే. మరి మనకు ఏపీపీఎస్సీ క్యాలెండర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఎండోమెంట్ ఆఫీసర్ కావచ్చు, ఇతర కొన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయండి.
సో వాటి కోసం అయితే పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయండి. కంపల్సరిగా మనం జనవరి నుంచి కంపల్సరిగా చదవాలి. నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా తెలంగాణలో కూడా విడుదలవుతున్నాయి కాబట్టి సో వాటికి కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అయితే ఈ యొక్క మీకు దీంతో ఒక ఆఫర్ అయితే ఉందండి. ఏంటంటే ఎవరైతే ఈ యొక్క 7 months మ్యాగజిన్ తీసుకుంటారో వారికి ప్రీవియస్గా జూనియర్ అసిస్టెంట్ లేదా గ్రూప్ 4 ఏదైతే ఉందో ఆ ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్స్వి మోడల్ పేపర్లు అయితే మీకు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఏపీ వాళ్ళకైతే ఓకేనా, ఏపీ వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్, తెలంగాణ వాళ్ళకి కూడా ఉపయోగపడతాయండి. సేమ్ అంటే 2012లో జరిగింది కాబట్టి ఉమ్మడి రాష్ట్రం. సో ఇద్దరికి కూడా యూస్ఫుల్గా ఉంటాయి ఒక జూనియర్ అసిస్టెంట్ పేపర్లు. అంతేకాకుండా సో మాకు ఇవి వద్దు అనుకున్న వారికి పోలీస్ ప్రీవియస్ పేపర్స్ 1995 నుంచి 2018 వరకు జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. సో మీ ఇష్టం అండి, మీ ఆప్షన్ ఏది కావాలంటే అది ఉచితంగా ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ మీరు గూగుల్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. కానీ ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. వాటిని గ్యాదర్ చేయడము అంత చాలా కష్టం. అందుకోసం అని చెప్పేసి గ్యాదర్ చేసి మీకైతే ఉచితంగానే ఇవ్వడము జరుగుతుంది. ఈ మ్యాగజిన్ కొన్న వారికి మాత్రమే అండి ఇది ఈ ఆఫర్. ఓకేనా, మంచి అవకాశం అండి, ఉపయోగించుకోండి. సో ఈ నెలలోనే మనకైతే నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదవండి అందరు కూడా. ఓకేనా, సో ఎప్పుడూ లేని విధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఆఫ్టర్ 10-12 years తర్వాత మనకు 670 ఉద్యోగాలు పడుతున్నాయండి ఆంధ్రప్రదేశ్లో. అంతేకాకుండా తెలంగాణలో 20,000కు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలను వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి సో ఎప్పుడు అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఓకేనా, నోటిఫికేషన్ వచ్చాకే చదువుదాం అనుకుంటే మాత్రము అదొక బర్డన్ లాగా మారుతుంది కదా. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు కంపల్సరిగా ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఐఎమ్ షూర్ అబౌట్ దిస్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.